ఇది మందార చెట్టు అండి. అయితే దీనికి బాగా తెగులు వచ్చేసింది. సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే అన్నము మిగిలింది ఒక నీళ్లు పోసి మూత పెట్టేసి ఒక 20 days అలా ఉంచేసి బాగా స్మెల్ వస్తుంది. అప్పుడు కొడితే కనుక ఇది చనిపోతుంది. ఓకే, సో మందారకి తెగులు లాగా వచ్చింది, వైట్ తెగులు వచ్చినప్పుడు అదే రెమెడీ అండి. అన్నం నీళ్ళలో పోసి 20 days మూత పెట్టేస్తే బాగా స్మెల్ వస్తుంది. అది తీసుకుని దానికి వాటర్ కలుపుకుని అది మొక్కలకి స్ప్రే చేసుకోవాలి. చేస్తే కొంచెం ఇప్పుడు అది తగ్గి ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయండి. యాక్చువల్గా బంతి చెట్టు ఉంటే కూడా తెగులు రాదు అంటారు, కానీ కొద్దిగా వస్తుంది. దీంట్లో బంతి చెట్టు కూడా వచ్చింది. ఇది కొద్ది రోజుల్లో ఇంకా మొగ్గలు అవి వచ్చే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు ఇదైతే. సో ఇది కూడా కొద్దిగా ఏంటంటే పెస్ట్ కంట్రోల్ లాగా కొద్దిగా పనిచేస్తుంది. కానీ ఇలా మీరు ప్రూనింగ్ చేశారండి ఫస్ట్? దీనికి బాగా కొమ్మలు అవన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేసి పెట్టారు. సో మందార చెట్టుకి ఏంటంటే మనకు ఒకసారి వైట్ తెగులు వస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలి అంటే 20 రోజులు మన రైస్ ని వాటర్ వేసి ఒక 20 days నానబెట్టాక కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది, కొద్దిగా స్మెల్ వస్తుంది. అప్పుడు దాన్ని తీసి ఇక్కడ స్ప్రే చేయాలండి. అంటే ఎట్లా స్ప్రే బాటిల్లో వాటర్ ఇది కలిపి పోసుకుని అది స్ప్రే చేసి వడకట్టి పోసుకుంటే రైస్ ఎంత రేషియోలో కలుపుకోవాలండి? అది 1:5 అలా కలుపుకుని. ఇది లిక్విడ్ గానే ఉంటది. దానికి ఇంకొక 5 times అలా వాటర్ కలుపుకుని స్ప్రే చేస్తే ఇదంతా పోతుంది. అది కొంచెం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఒకసారి చేస్తే పోయిందని వదిలేస్తే మళ్ళీ రెగ్యులర్ గా ఒక ఆల్టర్నేట్ డేస్ 2-3 days ఒకసారి అలా పోయే వరకు చేసుకుంటూ ఉండాలి. బేసిక్ ఏంటంటే డైరెక్ట్ కొడితే కాన్సన్ట్రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కకు కూడా ప్రమాదం. అందుకని ఎగ్జాంపుల్ 1 లీటర్ అయితే లీటర్కి ఒక 5 లీటర్ల నీళ్ళు కలుపుకుంటే కొద్దిగా డైల్యూట్ అవుతుంది. దాన్ని డైరెక్ట్ గా ఆల్టర్నేట్ డేస్ మనం స్ప్రే చేస్తే ఈ వైట్ ఉన్నదంతా కూడా ఇదైపోతుంది. ఓకే, సో ఇట్లా ప్రూనింగ్ చేస్తే కూడా మంచిది. యాక్చువల్లీ వస్తున్నాయి, ఆల్రెడీ ప్రూనింగ్ చేస్తే వస్తున్నాయి, చిగుర్లు వస్తున్నాయి. అదే అండి మొక్క చెప్పాను కదా ఇందాక కూడా, మనం ఏం చేసినా అది మళ్ళీ నేను వస్తాను, నేను ఉంటాను మీతోనే అంటున్నా.